వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సివిజిల్ యాప్ ను వినియోగించుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి. జంగారెడ్డిగూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీవజోజి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్పష్టం. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జంగారెడ్డిగూడెం పార్టీ శ్రేణులకు అభ్యర్థుల పిలుపు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సివిల్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జంగారెడ్డిగూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మండల ఎన్సీసీ నోడల్ అధికారి ఎంపీడీఓ విజయప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు. సివిజిల్ యాప్ డౌన్లోడ్లను చేసుకునే విధంగా వినియోగించే పద్ధతి, దీనిపై అధికారులు స్పందించి తీసుకునే చర్యలపై వివరించారు. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా తమకు 4 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించడం జరిగిందని అన్నారు. కావున ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ యాప్ని డెవలప్మెంట్ చేశారు. అది ఏంటంటే సివిజిల్ యాప్ అనమాట. పబ్లిక్ మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా కానీ మన ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా మద్యం కానీ డబ్బులు పంచడం కానీ లేకపోతే మీటింగ్ లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ దుర్భాషలు ఆడటం కానీ, తర్వాత మతపరమైన విషయాలు కానీ ఏమైనా మాట్లాడినా కానీ, ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ లో సివిజిల్ అని యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 2 minutes వీడియో కానీ లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా లోడ్ చేశారనుకో, మీరు మొబైల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే కనుక మీ విషయాలు సీక్రెట్ ఉంచుకోవాలనుకుంటే కనుక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది. అయిన తర్వాత అక్కడ ఏ విషయం జరుగుతుందో అది ఆ యాప్ లో డౌన్లోడ్ చేస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతారు. వాళ్ళకి ఇది 5 minutes లో మెసేజ్ వెళ్ళిపోతుంది. దానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మా టీం వస్తుంది. వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే కనుక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దాని మీద 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరిగితే కనుక ఆ యాప్లో అప్లోడ్ చేస్తే కనుక మా టీం ఎమ్మటే అటెండ్ అయ్యి దాన్ని ఖండించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి ఆ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకొస్తున్నాను. కలెక్టరేట్లో కూడా మన కలెక్టర్ గారు పర్సనల్ గా కంట్రోల్ రూమ్ పెట్టారు. ఒకవేళ మీరు యాప్లో లోడ్ చేయగానే అది ఎమ్మటే మన ఏలూరు కలెక్టరేట్ లో ఒక టీం వారు కన్సర్న్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది, అర్జెంట్ గా అటెండ్ అవ్వమని పర్సనల్ గా ఫోన్ చేస్తారు. వాట్సాప్ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తారు. ఇలా కంప్లైంట్ వచ్చిన పలానా లొకేషన్ లో మీరు ఎమ్మటే అటెండ్ అవ్వమని. కలెక్టర్ గారు కూడా దీని విషయంలో చాలా పర్సనల్ గా కేర్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించి ఈ యాప్ విషయంలో అవగాహన తెచ్చుకొని మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఏమైనా జరిగిన కరెక్ట్గా మెసేజ్లు కరెక్ట్గా పెడితే బాగుంటుంది. మళ్ళీ ఫేక్గా కాకుండా వచ్చి మళ్ళీ అక్కడ టీం వాళ్ళు వచ్చి ఏం జరగకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది. కాబట్టి నిజాయితీగా కరెక్ట్గా వైలేషన్ అవుతే కనుక మీరు దాన్ని యాప్ని ఉపయోగించుకొని మన ఎలక్షన్స్ సవ్యంగా జరిగే దానికి అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సివిజిల్ యాప్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడానికి చాలా అనువైనది. అది ఎందుకంటే 100 minutes లోనే మేము అది ఎటువంటి ఇష్యూ అనే కానీ ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఏదైనా ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఈ సివిజిల్ యాప్ అనేది వేసుకుని మా దృష్టికి వచ్చిన 5 minutes లోనే మేము దాన్ని అక్కడ వైలేషన్ అయిందో మేము ఆ ఏరియాకి ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంక్వైరీ చేసి అప్పటికప్పటికే దాన్ని చేస్తారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఈ సివిజిల్ యాప్ ను ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే ఇప్పటికే మేము మన మండలంలో 4 వరకు జరిగే 4ని కూడా వెంటనే వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి సెటిల్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రేపు ఇటువంటి ఎలక్షన్ విషయంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎలిజాకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చింతలపూడి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో, జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీని వీడి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తమ రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటుగా పార్టీ ముఖ్య నాయకులకు అందజేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎలిజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, సత్యేంద్ర, మద్దాల ప్రసాద్, బొడ్డు వాసు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అక్కడి నుంచి మొదటిసారిగా మరి జంగారెడ్డిగూడెం టౌన్కి రావటం జరిగింది. నేను చింతలపూడి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్లో మరి అక్కడ కాంగ్రెస్ నేతలందరినీ కూడా కార్యకర్తలను కలవటం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం రావటం, జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడాను, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు నన్ను ఇక్కడ ఆహ్వానం పలకటానికి, నన్ను ఆదరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖని నేను మొన్న పోయిన శనివారం సమర్పించడం జరిగింది. బై పోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది, జాతీయ అధ్యక్షులు పార్టీకి. అలాగే జిల్లా అధ్యక్షుల వారికి బై హ్యాండ్ మా పిఏ ద్వారా అక్కడ ఆయన ఆఫీస్లో సమర్పించడం జరిగింది. అలాగే వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే జాతీయ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి వాట్సాప్ కూడా పంపించడం జరిగింది శనివారం రోజు. ఆ తర్వాత ఆదివారం రోజున నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, అలాగే దేశంలో కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి అనేది మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షను సాధించుకునే దిశగా మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడతామని, కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తమ ప్రభుత్వంలో మంచి జరిగితేనే ఓటు వేయమని అడిగే ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్తో కలిసి విజయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చిప్పాడ వెంకన్న, పాములపత్తి శ్రీను, గూడపాటి రాధాకృష్ణుల సమక్షంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా స్థానిక నేతల పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయరాజు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, నాయకులు మండవల్లి విజయసారథి, మేడవరపు సాగర్, బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దీవించి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నియమించి మీ దగ్గరికి పంపించారు కాబట్టి మీ అందరి ఆశీస్సుల కోసం నేను జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి గడపకు తిరుగుదామనే ఉద్దేశంతో పట్టణంలో అన్ని వార్డులని నేను ఈరోజు తిరుగుతున్నాను. దాంట్లో భాగంగా మీ సమక్షంలోకి మీ మధ్యకి వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏం చెప్తున్నారంటే
నిజంగా మీ యొక్క కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా ఓటు అడుగుతున్నారు. ఓటు అడగమని మాకు చెప్తున్నారు. దయచేసి 2 సార్లు బటన్ నొక్కండి. ఒక ఓటు ఎంపీ గారు మన ఇక్కడ కారుమూరు సునీల్ యాదవ్ గారు ఏలూరు ఎంపీగా నిలబడ్డారు. ఆయన విద్యాధికుడు, వినయ విధేయతలు కలివాడు, మంచి కుర్రవాడు. కాబట్టి సంస్కారవంతుడైన ఎంపీ గారు కారుమూరు సునీల్ యాదవ్ గారిని మనం ఒక ఓటేసి గెలిపించాలి. అలాగే 2వ ఓటు విజయరాజ్ అనే నేను స్థానికుడిని, కామరగూడ మాది. ఇక్కడ జంగారెడ్డిగూడలో కూడా నేను చాలా కాలం పనిచేశాను. కాబట్టి స్థానికుడిని, మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు పలుకుతాను, మీకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ స్థానికంగా సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిని. మీ అందరినీ కలుపుకొని మీకు ఎప్పుడు ఏ రోజు ఏ సమస్య వచ్చినా నేను మీకు సహాయంగా ముందుంటానని తెలియజేస్తూ, మరి మీ అమూల్యమైన ఓటు గుర్తును ఫ్యాన్ గుర్తుకి వేసి అటు కారుమూరు సునీల్ యాదవ్ గారిని, విజయరాజు అనే నన్ను గెలిపిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ ప్రమాణం చేస్తూ, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పట్టణంలోని కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో ఎన్నిక జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పి లక్ష్మణరావు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ నిబంధనలు పాటిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. నూతన కార్యవర్గం సంవత్సరంతో పాటు బాధ్యతలు నిర్వహిస్తుందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు గన్నమణి శేఖర్, మేకల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ జరుగుతున్న ఎన్నికలు ఉదయం 10 గంటలకి ప్రారంభమయ్యాయి. అందరికీ అడ్వకేట్స్ ఐడెంటిటీ కార్డు ప్రకారం నిబంధనలు అనుసరించి ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. సీనియర్స్ అందరూ చాలామంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా మాజీ ఎమ్మెల్యే గారు అయిన బొడియం శ్రీనివాస్ గారు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, అభ్యర్థులు ఎవరు లోపలికి రాకుండా, ఓటర్లు మాత్రమే వస్తూ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా అభ్యర్థులు వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కౌంటింగ్ 5 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి రిజల్ట్ కూడా వెంటనే ప్రకటిస్తున్నాం. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అభ్యర్థులకి, ఓటర్లకి, సహచర న్యాయవాదులందరికీ కూడా మా ఎలక్షన్ కమిషన్ ముగ్గురు తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాత గవర్నింగ్ బాడీ 31 మార్చి నెలతో ముగుస్తుంది. 1వ తారీఖు నుంచి కొత్త బాడీ వారు ఛార్జ్ తీసుకుంటారు. వీరి పదవీ కాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది. తదుపరి ఎలక్షన్ బార్ కౌన్సిల్ వారు నిర్ణయించిన తేదీల ప్రకారం మార్చి నెలలో ఆఖరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వాళ్ళ నిబంధనల మేరకు వారు నిర్ణయించిన తేదీల ప్రకారం తదుపరి బాడీకి ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్ అయిన బాడీ 25 మార్చి 31 వరకు కూడా కోర్సులో ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. పెండింగ్ లో ఉన్న ఫామ్ 7 మరియు 8 లను వేగవంతంగా పరిష్కరించాలని ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్ నుంచి, వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ టి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు పరిచే అంశాలపై సమీక్షించారు. Some MDU operator vehicle is having this Okay, but it is over. Yes, sir. So we need some improvement on this aspect. Yes, sir. Sir, I have reviewed it in the morning, sir. I will send it by evening, sir. All 10 will be closed. I have already got the reports from the officer. I have Police administration and the civil check these things. So, yes, sir. last week, with all This tell the SP. Yeah. This matter. We definitely there will be. Good morning, sir. Sir, we are meeting with the SP, sir. The last, we see, sir. ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా కాకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు సూచించారు. జిలుగుమిల్లి మండలం తాటికాయలగూడెం సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్లు పలు నియమాలు అవలంబించాల్సి ఉంటుందని ఆదేశాలను జారీ చేసిందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆదేశాలను అనుసరించి ఉండాలని చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మనకి ఉదయం పూట అంటే 9, 10, 11 గంటల వరకు వెహికల్స్ బాగా మనకి తెలంగాణ నుంచి వచ్చాయి కానీ అలాగే ఆంధ్ర నుంచి వచ్చాయి కానీ ఎక్కువ ఉన్నాయి. మనకి దగ్గరలోనే ఒక 25 మీటర్స్ డిస్టెన్స్లోనే తెలంగాణ వారు కూడా ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ నుంచి మన వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అలాగే ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఒక ఇద్దరు ఉంటారు, జంగిల్ డ్రెస్లో ఉంటారు. అలాగే ఎక్సైజ్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కాబట్టి మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకి చెక్ పోస్ట్లో వాళ్ళు కూడా ఉదయం కూడా సాయంత్రం కూడా వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. అయితే ఈ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. గోల్డ్ ఎవరైనా వ్యాపారస్తులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకెళ్తున్నా కూడా దాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి లిక్కర్ కానీ, గాంజా కానీ,
అలాగే ఐడిఆర్ఆర్కి కానీ ఈ మూడిలో ఏదైనా కూడా దాన్ని ఇక్కడ సీజ్ చేస్తాం. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఫ్రీబీస్ ఎవరైతే ఎలక్షన్లో ఓటర్ని ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తారో, అంటే ఒకే ఐటెం కుక్కర్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే వాచెస్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పార్టీ కారు ఓటర్ని ప్రలోభ పెట్టడానికి కనుక తీసుకెళ్తుంటే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనం ప్రతి 24/7 మనకి ఈ తాటాకుల వారి గుడి చెక్ పోస్ట్లో చెకింగ్ జరుగుతుంది. దీన్ని ఇంకా బలోపేతం చేస్తాం. ఇక్కడ మెనూని కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం మండల ఎన్నికల అధికారి తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ ను ఎస్ఐ జ్యోతి బస్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని అనుసరించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల్లో 50,000కు మించి అదనంగా ఉన్న నగదును, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని, 10,000కు మించి వస్తువులను తీసుకెళ్తున్న ఆధారాలు తప్పనిసరి అని సూచించారు. వాటికి సరైన ఆధారాలు చూపుకుంటే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ చెక్ పోస్ట్ ఎలక్షన్ నిమిత్తం పెట్టడం జరిగింది 16 నుంచే. ఈరోజు మేము 1 అవర్ వరకు ఇక్కడ ఎస్ఐ గారు మేము ఉండి వెహికల్స్ని ఇంకా ఏదైనా అన్అథరైజ్డ్గా వెళ్తుంటే కానీ వాటిని పట్టుకోవడానికి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఎస్ఐ గారు మేమును మన టీమ్ సిడిపి గారు. ఈ 50,000 కన్నా ఎక్కువ నగదు కనుక పట్టుకుని వెళ్తే కనుక అది సీజ్ చేయబడుతుంది. మీరు ఏమన్నా డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు మీకు దానికి సంబంధించిన ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఆ మనీ ఎక్కడ పట్టుకెళ్తున్నారు కానీ ఆ ప్రూఫ్లతో పట్టుకొని వెళ్ళాలండి. లేకపోతే కనుక అమౌంట్ చెక్ పోస్ట్ ద్వారా సీజ్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా వస్తువులు కొన్నా సరే, 10,000 కన్నా ఎక్కువ కొన్నా సరే వాటికి సంబంధించిన బిల్లులు అథారిటీగా ఉండాలండి. బిల్లులు లేని ఏడల ఆ 10,000 కన్నా ఎక్కువ కొన్న సామగ్రి ఏదైనా సరే అది కూడా సీజ్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఏ విధమైన మనీ ట్రాన్స్ఫర్ కానీ, లెక్కర్ కానీ అవి కూడా లెక్కర్ కూడా చేయకూడదు. అది చేసినా కూడా వారి మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రజలను జాగ్రత్తగా ఉండి మీరు ఎలక్షన్స్ టైంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అధికారులు మీరు సహకరిస్తారని మేము కోరుతున్నాం. ఇక్కడ ఈరోజు మనకి ఏదైతే బుట్టాయిగూడెం జంక్షన్లో గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే మన ఎస్ఎస్సి టీం ఆధ్వర్యంలో ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ దృష్ట్యా ఈ హైవేలో కానీ ఇటు మన జంగారెడ్డిగూడెంలో కానీ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్ని పరిశీలించిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఏమైనా అనాథరైజ్డ్గా ఏదైనా లిక్కర్ కానీ, క్యాష్ కానీ, అన్అకౌంటబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు తగిన రసీదులతోటి ట్రావెల్ చేయాలి. అలాగే ఎటువంటి నిషేధిత మద్యాలు కానీ ఏదైనా కానీ ట్రాన్స్ఫర్ చేసినా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మన మండలంలో ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అవి కూడా తిరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళి, ప్రవర్తన నియమావళిని అనుసరించి పాటించి నడుచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి మొహద్దీన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మార్గంలో ఎన్నికల చెక్ పోస్ట్ మీదుగా వెళ్తున్న తెనాలి ఎమ్మెల్యే కన్నావత్తుల శివకుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు, మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ బాబు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే వాహనానికి అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార వాహనాలకు జెండాలు ఉండడంతో అనుమతి ధృవపత్రాలను పోలీస్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, అశోక్, సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి పరిశీలన చేసి పంపించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలని సందర్భంగా మొహద్దీన్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సివిజిల్ యాప్ ను వినియోగించుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి. జంగారెడ్డిగూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీవజోజి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్పష్టం. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
జంగారెడ్డిగూడెం పార్టీ శ్రేణులకు అభ్యర్థుల పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.